అమ్మా ఏంటి అంతమాన పేదలు అంటావు, తెల్లగట్టలేసి కుసుకుసమంటావు నువ్వు. మమ్మల్ని నిద్ర ఎత్తలేదు, లైట్ వేస్తున్నావు. మీరు తెల్లగట్టలేసి లైట్ వేసారనుకో, తెల్లగట్టలేసి ప్రార్థన చేద్దాం అనుకో, మీ ఆయన అంటాడా ఒళ్ళా లైట్ ఆరిపోయి పోనీ లైట్ ఆరిపోయేసన్నా ఏదో మనం ఎడిపోయేది మనం ఎడుతుంటే, ఏంటి ఎందుకు ఎడుతున్నావు నువ్వు, నీకు ఏం కష్టం వచ్చింది, నీ కొడుకు నిండా కూడెడతలేదు నేను, నీకు ఏం తక్కువ చేసాను అప్పుడే పడబెడతాడు. అర్థమవుతుందో పెట్టారా? ప్రారంభంలో ఉన్నట్టు ఏంటి చివరి దాకా చాలామంది ఉండరు. అండ్ కొంతమంది ప్రారంభంలో ఎంత మంచిగా ఉంటారో, ఎంత చక్కగా ఉంటారో, ఓ రోజు ఏమైపోతారంటే ఓ మత్తుకు బానిస అయిపోతారు, కొంతమంది మందుకు బానిస అయిపోతారు, కొంతమంది గంజాయికి బానిస అయిపోతారు, కొంతమంది పేకాటకు బానిస అయిపోతారు, కొంతమంది స్త్రీకి బానిస అయిపోతారు. పాపం ఏంటి పట్టుకున్నప్పుడు బాగానే ఉంటుందండి, పట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది, చేసినంతసేపు బాగానే ఉంటుంది. అది చేసిన తర్వాత అయిపోయిన తర్వాత అది కలిగించే ఫలితం మాత్రం చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. పాపం అంటే సామాన్యమైనది కాదు పెట్టారా. ఆ దాంట్లోకి వెళ్తాం ఈజీయే, కానీ దాంట్లోంచి బయటికి రావడం చాలా కష్టం. అవునా కదా? మొదలెట్టడం ప్రారంభించడం ఈజీయే, కానీ మానడము చాలా చాలామంది అంటారు నాకు ఉందే మానేద్దామని కదా. మీ ఆయన గారు లేకపోతే మీ అమ్మ మీ పిల్లలు మీరు అంటుంటే అమ్మ నాకు మానేద్దామని ఉంది, లేకపోతే మీ భర్త గారు అంటారు మానేద్దామని నాకు ఉంది, మానేస్తాను నీ మీద ఒట్టు, ఆ మీద ఒట్టు. ఎంతమంది ఒట్లు వేస్తారో నీ మీద ఒట్టు, ఇంకా తాగను, ఇంకా అవి నవ్వలను, ఇంకా సిగరెట్టు తాగను ఏమో ఇలాగ చాలామంది ఒట్లు వేసేసి, లేకపోతే డాక్టర్ గారు చెప్తారు ఒరే నువ్వు తాగి చచ్చిపోతావు అంటారు. ఆ కాసేపు మానేస్తారు, ఆ కొన్ని రోజులు మానేస్తారు, కల్లా మరలా ఏదో రోజున మానేస్తారు. బానిస అయిపోయారు, బంధించబడిపోయారు. నువ్వు దేనికి బంధించబడిపోయావు? దేనికి బంధించబడిపోయి చెప్పు. నిజంగా ప్రారంభం ఉన్నటువంటి ప్రతిష్టత, మంట, ఫైరు, ఆ పరిశుద్ధత, ఆత్మ నడిపింపు ఇప్పుడు ఉందా? కొంతమంది ఏం చేస్తారంటే అది జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు, ఇది జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు. ఏంటి ప్రార్థన మేనేజ్ చేస్తారు, ఇంటికి వెళ్ళాక టీవీ మేనేజ్ చేస్తారు, సెల్ ఫోను మేనేజ్ చేస్తారు. ఓ పక్కన జాగ్రత్తగా టీవీ చూసేస్తారు, జాగ్రత్తగా సెల్ ఫోన్ చూసేస్తారు, ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా ప్రార్థన కూడా చేసేస్తారు. లేరా? సంశయం పూర్తిగా దేవుణ్ణి వదిలేదండి. అప్పుడప్పుడు దేవుని యుద్ధాలు కూడా చేస్తున్నాడు. అమ్మా దేవుని యుద్ధాలు కూడా ఈవిడ వశంలో ఉంటుండగానే, ఈవిడితో సంబంధం ఉండగానే ఏంటి అప్పుడప్పుడు వెళ్తున్నాడు, గెలుస్తున్నాడు. అర్థమవుతుందా? మనం పాపం చేస్తూ ఉన్నా కూడా దేవుడు కొన్ని వరాలు ఇచ్చి వెంటనే తీసేసుకోడు, ఒకసారి ఇచ్చి వదిలేస్తాడు. ప్రియమైన దేవుని పెట్టారా, ఒకసారి చూడండి, మనం పాపం చేస్తున్నా కానీ భాషలు మాట్లాడతాం, మనం పాపం చేస్తున్నా దర్శనాలు చూస్తాం, మనం పాపం చేస్తున్నా అండ్ ప్రార్థన చక్కగా చేయగలుగుతాం. అలాగని మన నిజంగా దేవుని బిడ్డని మాత్రం ప్రేమలో ఉండకండి. సంశయం ఏంటి ఆవిడతో ఉన్నా కానీ గెలుస్తున్నాడు. అమ్మ